ఎవరమ్మా నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీ ఇంట్లో ఏమైనా గొడవలు జరిగాయా? చెప్పమ్మా. పర్వాలేదు, చెప్పమ్మా. అసలు నువ్వెందుకు ఏడుస్తున్నావు? రావయ్య పెద్ద మనిషి, రా. నీకోసం ఎదురు చూస్తున్నావు. ఎక్కడా కనపడలేదేంటా అని ఎదురు చూస్తున్నాను. పెద్ద మనిషిగా న్యాయం ధర్మం అంటూ తెగ వల్ల వేస్తావుగా. మాకు ఎన్నో రకాలుగా మాటలు చెప్పి నా కూతుర్ని తీసుకెళ్ళావుగా. ఎక్కడయ్యా నా కూతురు? ఏదయ్యా నా కూతురు? చెప్పవే. ఉలుకు పలుకు లేకుండా అలా మిడిగుడ్లేసుకు చూస్తావే. తమ్ముడు కుటుంబాన్ని కటకటాల వెనకాల పాడేసేసరికి పరిగెత్తుకుంటూ వచ్చావా? అర్చన వెళ్ళిపోయిన రోజే మా ఇంటికి వచ్చి తలో సర్వే నెంబర్ అంటూ రకరకాల మాటలు చెప్పి వెళ్లేవే కానీ ఇలా మీ అమ్మాయి కనపడలేదని ఒక్క మాటనే చెప్పావా? చెప్తే నీ నోట్లో ఉన్న ముత్యాలు ఏమైనా రాలి పడిపోతాయా? అసలు అసలు నువ్వేం పెద్ద మనిషివయ్యా? అనండమ్మా, అనండి. మీ కోపానికి అర్థం ఉంది, అనొచ్చు. నేనేం బాధపడను. కానీ నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీ పరిస్థితి చూసి చెప్పలేదు. ఆహాహా, అందరూ కూడబలుక్కుని ఎంత చక్కగా నాటకం ఆడుతున్నారు. అందరిది ఒకటే నటన, ఒకే మాట. మా మీద జాలి దయ కరుణ ఆట. మా ఇంట్లో శుభకార్యం ఆగిపోతుందని చెప్పలేదా మీరు? అంతేనా? ఇలా కూడబలుక్కుని కుట్ర చేసే కుటుంబాన్ని నేనెక్కడా చూడలేదు. పెద్ద కూతురు తప్పిపోయిందని తెలిస్తే శుభకార్యం కోసం ఆరాట పడతావా? అసలు అసలు మీరేం పెద్దలయ్యా? మీరు పెద్దలు కాదు, శవాల మీద వాళ్ళే గద్దలు. ఏంటండి బావగారు, మీరన్న పరిస్థితి కాస్త అర్థం చేసుకోండి. ఏమర్థం చేసుకోమంటారు? ఏమని అర్థం చేసుకోమంటారు? మా అమ్మాయి కనపడని విషయం మా దగ్గర ఎందుకు దాచారు మీరు? మీ మీద నాకు చాలా గౌరవం ఉండేది, కానీ మీరు ఇలా ప్రవర్తించి దాన్ని మీరే పోగొట్టుకున్నారు. అసలు మాకు చెప్పకుండా ఎంతకాలం దాచాలనుకున్నారు? ఇప్పుడు బయటపడింది, ఇప్పుడేమి సమాధానం చెబుతారు? అసలు విషయం దాచేసి నన్ను అర్థం చేసుకోండి అంటారేమిటి? నా చెల్లెలికి ఏదైనా జరిగిందంటే పెద్ద చిన్న ఏం చూడను. మీ కుటుంబంలో ఎవరిని వదలను. నాన్న, ఇంకా ఏంటి వీళ్ళతో మాటలు? పదండి పదండి. నమస్కారం అమ్మా, నేను గోపి పెదనాన్నను. ఓ అలాగా. ఈ విషయంలో మీ పాత్ర కూడా ఉందా? అలాంటిదేం లేదమ్మా. ఓ విధంగా చెప్పాలంటే అర్చన కనపడకుండా పోవడానికి ఎవరూ కారణం కాదు. ఇందులో ఎవరి పాత్ర లేదు. మీరేదో కొత్త విషయం చెప్తారనుకున్నాను. వాళ్ళు చెప్పింది మీరు చెప్తున్నారు. ఇంతకీ మీరెందుకొచ్చారు? వాళ్ళకి జామీనిచ్చి తీసుకెళ్దామని వచ్చాను. ఆహా, చేసిందంతా చేసి జామీను పూచీకత్తు అంటే వదిలే విషయమే లేదు.
ఇది అమ్మాయి మిస్సింగ్ కేస్, గృహ హింసా నేరం. జామీనుకు వదిలే ప్రసక్తే లేదు. అలా అనకండి. కావాలంటే లాయర్ని తీసుకొస్తాను. లా లాయర్? మీరు ఎవరితో మాట్లాడుతున్నారో ఆలోచించి మాట్లాడండి. మీరు లాయర్ని తెచ్చినా వాళ్ళు లాకప్లోంచి బయటికి రారు. ఇక మీరు వెళ్ళొచ్చు. పోనీ ఒకసారి వాళ్ళని కలవచ్చా? సరే, కలవండి. కానీ సలహాలు మాత్రం ఇవ్వకండి. అలాగేనమ్మా. హ్మ్. చూసావా పెద్దనాన్న ఏం జరిగిందో? ఎవరూ మన మాట వినే పరిస్థితుల్లో లేరు. అందుకనే ఆ రోజే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేద్దామని చెప్పాను. కనీసం వాళ్ళకైనా చెప్పేద్దామని చెప్పాను. నేను నాన్న అంటే మగాళ్ళు, పర్వాలేదు. కానీ అమ్మని చెల్లాయిని కూడా జైల్లో. బాబు, రాణి కాలేజీకి వెళ్ళే అమ్మాయి, రేపో మాపో పెళ్లి కావాల్సిన అమ్మాయి ఎంత బతిమల్లా వెళ్ళలేదు. మంచి చేద్దాం అనుకుంటే చెడెదిరింది పెద్దనాన్న. అదేరా విధిరాతంటే. విధికెవరూ ఎదురీదలేరు. కానీ నేను మిమ్మల్ని తప్పకుండా బయటికి తీసుకొస్తాను. అపవాదు మన మీద లేకుండా చేస్తా. మీరు ధైర్యంగా ఉండండి. అవును, వాసు ఎక్కడ్రా? వాడి పనికెళ్ళాడు. లేకపోతే మాతో పాటే ఉండేవాడు అన్నయ్య. సరేలే, నేను వాడిని కలుస్తాను. నేను మంచి లాయర్ని కలిసి జామీను మీద మిమ్మల్ని విడిపించే ఏర్పాటు చేస్తాను. మీలో మీరు మాటలేమనుకోకండి. నేనొస్తా మరి. ఇక్కడ ఆపు. జయంతి, ఎలా ఉన్నావమ్మా? నాకేమే నిక్షేపంలా ఉన్నాను. నిన్ను చూసి ఎన్ని రోజులైందమ్మా. రా లోపలికి రామ్మా. ఏంటమ్మా ఇలా చిక్కిపోయావు? చూసి చాలా రోజులైంది కదమ్మా. నీ కళ్ళకి నేను అలాగే కనపడతాను. అయినా బిడ్డ ఎలా ఉన్నా తల్లి కళ్ళకి సన్నగానే కనిపిస్తుందమ్మా. అవునమ్మా, ఆటోలో వస్తుంటే కవిత అన్ని విషయాలు పూసగుచ్చినట్లు చెప్పింది. అన్నీ నువ్వు అనుకున్నట్టే జరిగాయి. చాలా హ్యాపీ అనుకుంటాను. మామూలు హ్యాపీ కాదమ్మా, డబల్ హ్యాపీ. తప్పకుండా మనం సెలబ్రేట్ చేసుకోవాల్సినంత హ్యాపీ న్యూస్ అమ్మా. సమయానికి పంచుకోవడానికి నువ్వు కూడా వచ్చావే. ఈ అమ్మకి ఇంకా హ్యాపీగా ఉందే. కాదమ్మా, ఇంతకీ అర్చన ఉందా ఊడిందా నీకేమైనా తెలుసా? తెలియలేదే. కానీ పోలీసులు మాత్రం గోపి ఫ్యామిలీని జైల్లో పెట్టి పిచ్చ కోటింగ్ ఇస్తున్నారే. ఆ దెబ్బలకు కానీ ఇటు వాపు ఇటు విషయం బయటపడదే. నువ్వు చెప్పిన విషయాలను బట్టి చూస్తుంటే కొంపదీసి ఆ గోపి ఫ్యామిలీ అర్చన్ ఏదో చేసి ఏవి ఎరగనట్టున్నారంటావా? చిచి, వాళ్ళకంత సీన్ లేదమ్మా. ఆ భాగ్య అరుస్తుందే కాని ఆమెకేమంత ధైర్యం లేదు. వాళ్ళేం అర్చనని చేసుండరమ్మా. ఆ అర్చనాయే ఏదో కోపంలో ఎక్కడికో వెళ్ళిపోయింటుంది. కవిత, ఈ వాగుడు పొరపాటున పోలీసుల దగ్గర వాగేవు. సమస్య యూటర్న్ తీసుకొని ఎవరికైనా చుట్టుకోవచ్చు. భలే దానివే అమ్మా. నేనెందుకు పోలీసులకు చెప్తాను? అయినా వాళ్ళు నన్నెందుకు అడుగుతారమ్మా? కవిత, వాళ్ళు పోలీసులు రకరకాల యాంగిల్స్లో ఆలోచించి విచారణ చేస్తారు. అప్పుడు ఆ నగల గురించి వాకప్ చేశారే అనుకో, ఆటోమేటిక్గా స్థలం టాపిక్ వస్తుంది. ఆ మ్యాటర్లో నీ పేరు బయటకు వస్తుంది. అప్పుడు నిన్ను ఎంక్వైరీ చేస్తారు. ఎందుకంటే ఆ ల్యాండ్ విషయంలో నీకు సంబంధం ఉందిగా. ఏంటమ్మా నన్నిలా భయపెడుతున్నావు? ఆ స్థలం వాళ్ళకు కాకుండా బ్రోకర్ని మేనేజ్ చేసింది మీరే కదా. ఇప్పుడు నన్ను ఇరికిస్తున్నారేంటి? అసలే నాకు భయం చాలా ఎక్కువ. పోలీసుల వ్యవహారం కాబట్టి నిన్ను హెచ్చరిస్తున్నాను.
ఒకవేళ పోలీసులే వచ్చి ఎంక్వైరీ చేశారే అనుకో, ఆపకుండా ఏడుపు మొదలుపెట్టు. మోసపోయామని మొత్తుకో. మియాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశావని నీ తప్పు లేకుండా చెప్పు. అర్థమైందా? ముందేమో మీ మాటలు విని అదిరిపడ్డాను. చెమటలు పట్టించేశారు. ఏంటి కవిత, ఎందుకంత భయం? నువ్వు నా కూతురు లాంటిదానివి. పైగా నాకెన్నో విధాల సహాయం చేసిందానివి. నిన్నిరికిస్తానా? అవును కవిత, అమ్మకి నేనెంతో నువ్వు అంతే. అమ్మ నాకు ఫోన్ చేసినప్పుడల్లా నిన్నెంత మెచ్చుకునేదో తెలుసా? నాకు బదులుగా ఆ పనులన్నీ నువ్వు చేసి పెట్టావని ఓ తెగ చెప్పేసేది. నీలాంటి ఫ్రెండ్ దొరకడం నిజంగా నా అదృష్టం కవిత. అంతేకాదు, అమ్మ ఈరోజు ఇంత సంతోషంగా ఉంది అంటే దానికి కారణం నువ్వే. ఏంటి జయంతి అంత పెద్ద మాటలు? నువ్వుండి చేయాల్సిన పనులు ఫ్రెండ్గా నేను చేశాను, అంతేగా? అమ్మా, కవిత మనకు ఎంతో సాయం చేసింది, ఎంతో రిస్క్ను కూడా ఫేస్ చేసింది. తనకి మనం ఏదైనా చేయాలమ్మా. నువ్వు చెప్పాలా? నేనిప్పుడో ఆలోచించాను. దానికి కావలసిన ఏర్పాట్లన్నీ దానికి చేసి పెట్టాను. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఏంటి జయంతి, నేనేదైనా ఆశించా ఈ పని చేశాను? నా ఫ్రెండ్వి కాబట్టి మీ అమ్మకి సపోర్ట్ చేశాను. నన్ను అలా వేరు చేసి చూడకు జయంతి. కవిత, ఏంటమ్మా? ఇది తీసుకోమ్మా. ఏంటమ్మా ఇది? నాకేం వద్దు. వద్దని నా మాటకి ఎదురు చెప్పకు. తీసుకో. అమ్మా, ఇలాంటివేం ఆశించి నేను చేయలేదు. అలాని మేము అనట్లేదు. ఎంతో సహాయం చేశావు, అందుకే సంతోషంలో పాలు పంచుకోమంటున్నాను. ఆడకూతురివి ఒట్టి చేతులతో పంపటం నాకు ఇష్టం లేదు. తీసుకోమ్మా. తీసుకో కవిత. థ్యాంక్ యూ జయంతి. థ్యాంక్ యూ అమ్మా. తల్లి కూతుళ్ళు చాలా కాలం తర్వాత కలుసుకున్నారు. మాట్లాడుకోవాల్సినవి చాలా ఉంటాయి. నేను ఇంకా బయలుదేరుతానమ్మా. అలాగే అమ్మా. ఉంటానమ్మా. మంచిది. బాయ్. జయంతి, నువ్వు ఫ్రెష్ అయ్యారమ్మా. భోంచేద్దాం. సరే అమ్మా. ముష్టి 10,000క ఇంత బిల్డప్? ఏదో దిగేస్తారనుకున్నాను. దిష్టి తీసినట్టు 10,000 నా మొహాన పడేశారు. అడ్డమైన పనులన్నీ చేయించుకొని ఇదేనా ఇచ్చేది? చిచ్చి, పిసినారి మంద. ఆగండి ఆగండి, మీకోసమే చూస్తున్నా. మీతో కొంచెం మాట్లాడాలి. ఇంకా మాట్లాడటానికి ఏం మిగిలిందండి? వెళ్ళండి. అలా అనకండి. సమస్యగా ఉన్నప్పుడు మాట్లాడాల్సింది చాలా ఉంటుంది. పరిస్థితులు అర్థం చేసుకోండి. మీతో మాట్లాడాలనే ఇక్కడ నిల్చున్నా. దయచేసి వినండి. ఏంటండి మీరు మాట్లాడేది మేము వినేది? ఏం లేదన్నారుగా, ఇంకేం మాట్లాడతారు? 2 నిమిషాలు మాట్లాడితే అంతా సవ్యంగా జరిగిపోతుంది. కాస్త వినండి. వినోద్, సరే ఆయన ఏం చెప్తాడో విందాం. బండిని కాస్త పక్కది. ఏం చెప్తారు? నా కూతురు కనపడకుండా పోయిందని మమ్మల్ని ఓదారుస్తారా? లేక ధైర్యంగా ఉండమని సలహా ఇస్తారా? మీరు నా మీద కోపంగా ఉన్నారని నాకు బాగా తెలుసు. ఆ రోజు నేను మీ ఇంటికి వచ్చినప్పుడు అర్చన విషయం చెప్పకపోవడానికి ఓ కారణం ఉంది. అసలు నేను వచ్చింది జరిగిన దానికి భాగ్యం తరఫున నేను క్షమాపణలు చెప్పి అర్చనకు సర్ది చెప్పి మా ఇంటికి తీసుకెళదామని వచ్చాను. తీరా అక్కడికొచ్చి చూస్తే అర్చన అక్కడకు వచ్చి వెళ్ళిందని తెలిసింది. మా ఇంట్లో జరిగిన విషయం చెప్పలేదని తెలిసింది. అర్చన ఎందుకు చెప్పలేదా అని ఆలోచిస్తే మీ ఇంట్లో జరగబోయే మంచి కార్యక్రమాన్ని ఆపకూడదని చెప్పలేదని నేను అనుకున్నాను. తనే ఆ విషయం దాచిన తర్వాత నేనెందుకు చెప్పి మిమ్మల్ని బాధ పెట్టాలా అని నేను చెప్పకుండా వెళ్ళాను. అంతేకాదండి, మీరు అర్చన వచ్చి వెళ్ళిందన్నారు. అయితే తిరిగి మా ఇంటికే వచ్చుంటుందని మరి మాట్లాడకుండా తిరిగొచ్చేశా. అర్చన కనపడకుండా పోయిన విషయం మీతో చెప్పాలని గోపి చాలాసార్లు నా మీద ఒత్తిడి తెచ్చాడు. కానీ నేను జరగబోయే శుభకార్యాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పలేదు. కానీ మీకు మా మీద తప్పుడు అభిప్రాయం కలిగించటానికి అది కారణమైంది. ఒక్కసారి నా గురించి ఆలోచించండి. అర్చన గోపిల పెళ్లి అబద్ధం చెప్పి జరిపించొద్దని నేను మీతో చెప్పినవాణ్ణి. కానీ మీరే నన్ను బలవంతం చేసి నాతో ప్రమాణం చేయించుకొని నన్ను ఒప్పించి పెళ్లి జరిపించారు. అలాంటి నేను
అర్చన విషయంలో అబద్ధం చెబుతానా? మీరు భాగ్యం విషయం వదిలేయండి. గోపి ఎలాంటివాడో మీకు తెలీదా? భాగ్యం నగలు ఎక్కువ కావాలని అడిగినప్పుడు అవన్నీ ఏం వద్దని చెప్పింది వాడే కదా. అలాంటివాడు వరకట్న వేధింపులు చేస్తాడని మీరెలా నమ్ముతారు?